ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన నేతల్లో విడదల రజని ఒకరు. ఆమె చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. నిజానికి తెలుగుదేశం పార్టీ తరపున ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ టీడీపీ తరపున చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో 2019 ఎన్నికల ముంగిట వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ పార్టీలో చేరగానే ఆమెకు చిలకలూరుపేటలో ఛాన్స్ వచ్చింది, విజయం సాధించారు. ఏకంగా విజయం సాధించిన తొలిసారే మంత్రిగా కూడా ఆమె అవకాశాన్ని దక్కించుకున్నారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ వంటి వ్యవహారాలు ఆమె చక్కబెట్టారు. ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగానే రాష్ట్రంలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగడం కూడా ఒక విశేషంగా భావించాలి. కానీ 2024 వచ్చేసరికి ఆమె కుటుంబ సభ్యుల వ్యవహార శైలి కారణంగా చిలకలూరుపేటలో తీవ్ర వ్యతిరేకతను కుందెచ్చుకున్నారు. దాంతో చిలకలూరుపేటలో విడదల రజని వాటమి ఖాయం అని భావించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆమెను విజయవాడ గుంటూరు వెస్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. తీరా అక్కడికి వెళ్ళినా కానీ ఆమెకి ఏమాత్రం కలిసి రాలేదు. టీడీపీకి బలమైన స్థానంలో విడదల రజని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, చిత్తుగా వాటమి పాలయ్యారు. మళ్ళీ ఓడిన తర్వాత చిలకలూరుపేటకి ఇన్ఛార్జిగా బదిలీ అయ్యారు. చిలకలూరుపేటలోనే ఆమె వ్యవహారాలు తిరిగి మళ్ళీ పాగా వేసే దిశలో సాగుతున్నాయి. కానీ ఇదే సమయంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో విడదల రజనీతో తీవ్రంగా విభేదించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఏకంగా వైఎస్ఆర్సీపీనే వీడాల్సి వచ్చింది. చిలకలూరుపేట నుంచి గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేసిన విడదల రజనీకి మళ్ళీ చిలకలూరుపేటకి ఇన్ఛార్జిగా అప్పగించడం మీద మర్రి రాజశేఖర్ కెనుకు వహించారు. తనకి సుదీర్ఘకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అది ఇంకా ఆమోదం పొందలేదు. కానీ ఇదే సమయంలో విడదల రజనీకి ఇక చిలకలూరుపేటలో లైన్ క్లియర్ అయినట్టే అని అంతా భావించారు. నేరుగా మర్రి రాజశేఖర్ లాంటి బలమైన నాయకుడు అడ్డు తొలగిపోవడంతో ఇక విడదల రజనీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే అంచనాలు కూడా వినిపించాయి. మొత్తం చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీలో అంతా తానే అన్నట్టుగా ఆమె వ్యవహరించవచ్చు అని అంచనా వేశారు. ఇలాంటి దశలో ఇప్పుడు విడదల రజని మరోసారి వార్తల్లోకి వస్తున్నారు. ఆమె ఏకంగా రేపల్లికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అనే కథనాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే అలాంటిది ఏది లేదని ఇప్పటికే విడదల రజని ప్రకటించారు. తాను చిలకలూరుపేటలోనే ఉంటానని, చిలకలూరుపేట నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆమె చిలకలూరుపేట నుంచి రేపల్లె వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా అనే అంచనా బలపడుతుంది. నిజంగా రేపల్లె వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇక విడదల రజని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయం అనే అభిప్రాయం కూడా బలపడుతుంది. దాంతో మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం విడదల రజనీని చిలకలూరుపేటలో కొనసాగించేందుకు అంగీకరిస్తుందా, లేకుంటే విడదల రజని రేపల్లె వెళ్లాల్సిందే అని పట్టుబడుతుందా అన్నది కీలకమైన విషయం. ఒకవేళ విడదల రజనీని నిజంగానే పట్టుబట్టి రేపల్లె వైపు వెళ్లాల్సిందే అనే మాట వినిపిస్తే మాత్రం విడదల రజనీక వైఎస్ఆర్సీపీకి బై బై చెప్పేస్తారు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. దాంతో ఇప్పుడు విడదల రజని అటు ప్రత్యర్థులకి ఇటు సొంత పార్టీలో కొందరు నేతలకు కూడా టార్గెట్ అయిపోయారా అనే మాట బలంగా వినిపిస్తుంది. విడదల రజని లాంటి యంగ్, అదేవిధంగా వాక్చాతుర్యం కలిగిన నాయకురాలు రాజకీయంగా ఎదగడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు అనే అభిప్రాయం రజనీ అనుచరుల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో కూడా ఒక సెక్షన్ లీడర్లు ఆమె ఎదుగుదలను వారవలేకపోతున్నారు అనే మాట బలంగా వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు విడదల రజని పరిస్థితి ముందుకా వెనక్క అన్న సందిగ్ధలో పడింది. అందుకే ఇటీవల ఆమె చిలకలూరుపేటలో తన రాజకీయ కార్యాచరణ కూడా వేగవంతంగా చేయలేకపోతున్నారు అనే మాట స్థానికుల్లో ఉంది. దీంతో మరి విడదల రజని నిజంగానే రేపల్లె వెళ్లాల్సి వస్తే ఆమె ఏమాత్రం ఇష్టం లేనట్టుగా చెప్పుకొస్తున్నారు. దాంతో వెళ్ళాలి అని అధిష్టానం మాత్రం ఆదేశిస్తే ఆమెకు వైఎస్ఆర్సీపీ జెండా మార్చేయడం అనివార్యం అని రజనీ శిబిరం నుంచి కూడా వినిపిస్తున్నమాట. నిజంగా అలాంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందా? ఇప్పటికే అనేక రకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. రేపల్లెలో బలమైన నాయకత్వం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. మోపిదే వెంకటరమణ పార్టీని వీడిన తర్వాత అక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో ఈపూరు గణేష్ని రంగంలోకి దింపి ప్రయోగం చేసింది. కానీ ఆ ప్రయోగం కూడా ఫలించకపోవడంతో 2029 నాటికి బలమైన నాయకత్వాన్ని రేపల్లెలో దింపి
ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్కి చెక్ పెట్టాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఉంది. అందుకు విడుదల రజనీ వైపు దృష్టి పెట్టినట్టుగా కూడా కొంత భావిస్తున్నారు. అని అది జరిగేనా, సాధ్యమవుతుందా, సాధ్యం కాకపోతే రజనీ రూట్ ఎటు, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఎక్కడ ఆమెకి ఛాన్స్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు.